వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేరళలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు మాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు సినీ తారలు చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు అంశంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము సినీ పరిశ్రమలో జోక్యం చేసుకొని జస్టిస్ హేమ కమిటీ తరహా కమిటీలను ఏర్పాటు చేయలేదని, కేరళలో వామపక్ష ప్రభుత్వ చొరవతోనే హేమ కమిటీ సాధ్యమైందని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చిన వారు, ఇవ్వని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని విజయన్ పేర్కొన్నారు. మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన విజయన్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిళలపై దాడులు కొనసాగుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదల, వారికి ఘన స్వాగతం పలకడం వంటి పరిమాణాలు సమాజానికి తప్పుడు సందేశాన్నిచ్చాయి. జాతీయ స్థాయిలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మహిళల భద్రత భరోసా ఇచ్చేలా ఖచ్చితమైన విధానాలలో ముందుకెళ్తోంది. సినీ పరిశ్రమలో పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే జస్టిస్ హేమ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మరే ఇతర రాష్ట్రము ఈ తరహాలో సినీ పరిశ్రమ జోక్యం చేసుకోలేదు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ తరహాలో ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పలు రాష్ట్రంలో వస్తున్నాయి. కమిటీ నివేదికకు సంబంధించి న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అలాంటి ఫిర్యాదులు ఏవి వచ్చినా దర్యాప్తు వ్యవస్థ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.